హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారు? సో ఈరోజు ఏంటంటే కొన్ని మా పిల్లల వీడియోస్ కూడా చూస్తారు కదా, కొంతమంది అడిగినారు కొంచెం చిన్నపిల్లలకి ఫుడ్ గురించి చెప్పండి అనేసి. సో బేసికల్గా నేను లైక్ చాలా వీడియోస్ చూస్తాం కదా, అందులో రకరకాల నట్స్ కూడా వేసి దాన్ని ఏదో పౌడర్ లాగా తయారు చేసి దాన్ని బాయిల్ వాటర్లో వేసి ఉగ్గులాగా తయారు చేసేది సంథింగ్ అన్ని వీడియోస్ చూస్తూ ఉంటారు. సో అవన్నీ కూడా ప్రిఫరబుల్ కాదు, రికమెండేషన్ కూడా కాదు. ఎందుకంటే బేబీకి 6 months తర్వాత డెఫినెట్లీ వీనింగ్ తయారు చేస్తారు. సో మీకు బయట దొరుకుతాయి. మీకు మామూలు ఎగ్జాంపుల్ సెర్లాక్ అనుకోండి, సంథింగ్ ఇట్లాంటివన్నీ బ్రాండ్స్, ఇప్పుడు చాలా బ్రాండ్స్ ఉన్నాయి. అవన్నీ అనుకోండి, మీకు తెలుస్తుంది స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అని ఉంటుంది. దాంట్లో ఏముంటుంది, స్టేజ్ 1లో రైస్ మాత్రమే ఉంటుంది. తర్వాత లైక్ వీట్ అంటే ఒక వీట్ మాత్రమే ఉంటుంది. సో థర్డ్ కొంచెము వెళ్తే ఓట్స్ అంటే ఓట్స్ మాత్రమే, ఓన్లీ 1 grain ఉంటుంది. సో అట్లా అనమాట. సో మీరు ఏది పెట్టాలనుకున్నా కూడా, సో మీకు బయట ఆ ప్రోడక్ట్స్ కొనుక్కొని మీకు పెట్టాలని లేదు అనుకుంటే, మీరు ఇంట్లో నుంచి పెట్టాలనుకుంటే, సో ఇంట్రడ్యూస్ ఓన్లీ 1 grain. అంటే ఫస్ట్ మీరు రైస్తోనే స్టార్ట్ చేయండి, తర్వాత వీట్, తర్వాత ఓట్స్, అట్లా స్టార్ట్ చేయండి. 9 months తర్వాత మీరు ఏదైనా చాలా మెత్తగా లైక్ ఒక్కటే పప్పు వేసి లైక్ మెత్తగా కిచిడి అట్లా మీరు స్టార్ట్ చేసుకోండి. సో అంతేకాని ఇప్పుడు ఏదో రకరకాల నవధాన్యాలు వేసి మిల్లెట్స్ అని ఇవన్నీ అన్నీ వేసి వాళ్ళకి పౌడర్ చేసి అలాంటివన్నీ పెట్టొద్దు. బికాజ్ ఎందుకంటే వాళ్ళ డైజెస్ట్ సిస్టము దానికి ప్రిపేర్డ్గా లేదు, అదనమాట. సో ఇన్ని నట్స్ వేసి ఏదో ప్రోటీన్ అనేసి అట్లా చేయకూడదు. ఎందుకంటే వాళ్ళ కిడ్నీస్ అవన్నీ కూడా చాలా సెన్సిటివ్, చిన్నగా ఉంటాయి. మీరు ఇచ్చిన వాటిని అన్నిటిని బయటకు పంపించేంత కెపాసిటీ కూడా ఉండాలి కదా. సో అందుకోసమని అలాంటివి ఏవి ప్రయత్నాలు చేయకండి. సో మామూలుగా మీరు వీనింగ్ ఫుడ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ 1 grainతో స్టార్ట్ చేయండి. లైక్ అంటే స్టేజ్ 1. మీకు ఆ బయటది కొని పెట్టాలని ఇష్టం లేకపోతే దాని మీద ఏదైతే ఉందో అదే మీరు ఇంట్లో తయారు చేసి పెట్టండి. సో అట్లా మీరు చెయ్యాలి. డాక్టర్ని అడగండి, మీరు డాక్టర్ని అడిగితే వాళ్ళు చెప్తారు. అంతేకాని ఇప్పుడు యూట్యూబ్లో చేసే వీడియోస్ని చూసి మీరు చెయ్యొద్దు. ఇంకొకటి, నేను కూడా చూశాను నా పర్సనల్గా. సో నాకు నేర్పించాలని వాళ్ళు అనుకున్నారనమాట. కానీ నేను ఒకరు చూసి నేను వెంటనే చెయ్యను, అట్లాంటి కాదు నా మనస్తత్వము. సో నేను నా ముందల బ్రౌన్ రైస్ వేయించి, తర్వాత 3 months బేబీనే, జస్ట్ 3 months బేబీనే అన్ని రకాల ఆల్మండ్స్ అట్లాంటి నట్స్ అన్నీ వేసి, రకరకాల పప్పులు వేసి వాటిని వేయించి గ్రైండ్ చేసి పొడి పెట్టి పెట్టినారనమాట. అంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఇక్కడ లాంగ్ బ్యాక్ మా పేరులో చిన్నగా, ఇంకా నాకు ఐ డోంట్ హ్యావ్ ఎ చిల్డ్రన్ కూడా ఆ టైంకి. సో వాళ్ళని చూశాను. నేను చూసినప్పుడు నేను ఎందుకు క్వశ్చన్ చేశాను, ఎందుకు ఈ పౌడరు అని అడిగితే వాళ్ళ మదర్ ఇండియా నుంచి వచ్చారు, వాళ్ళు చేశారనమాట, తమిళియన్స్ వాళ్ళు. సో కానీ ఎప్పుడు కూడా ఆ బేబీ స్టమక్ పెయిన్ తోటి బాధపడము, ఏడవడము, నైట్స్ నిద్రపోకుండా ఏడవడం అలాంటివి ఎక్కువసార్లు జరగడము, వాళ్ళు ఎక్కువసార్లు హాస్పిటల్కి వెళ్ళడం మాత్రం జరిగినాయి. సో నేను ఫైనల్గా నేనైతే చెప్పదలుచుకోలేదు. సో నేను చెప్పినాను, సో మీరు ఇది ఇస్తున్నారు కదా, మీ మమ్మీ ప్రిపేర్ చేశారు కదా, మీరు తీసుకెళ్ళి డాక్టర్కి చూపించండి ఇందులో ఏముందో అని చెప్పినాను అనమాట వాళ్ళకి. బికాజ్ ఎందుకంటే మనం చెప్తే వాళ్ళు వినరు. ఎందుకంటే మీకే చిల్డ్రన్ లేరు, మాకెందుకు చెప్తాను అనుకుంటారు కదా. సో నేను కొంచెం ఏం చెప్పాలో అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ సిట్యువేషన్, వాళ్ళ మనస్తత్వం అవన్నీ చూసి నేను చెప్పాను, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ డబ్బా తీసుకొని వెళ్ళండి, సో ఇది చూపించండి, సో దట్ ఈ అమ్మాయి ఎందుకని బాగా ఏడుస్తుంది, పాలు తాగట్లేదు, ఏడుస్తుంది అనేది వాళ్ళు ఒకవేళ డాక్టర్ చూపిస్తే తెలుస్తుంది అన్నారు. సో అప్పుడు వాళ్ళు డాక్టర్ చెప్పినారనమాట, సో ఇలాంటివి ఏవి పెట్టద్దు. సో అనేసి ఆ అమ్మాయికి వాళ్ళు 6 months వరకు బేబీస్కి వీనింగ్ ఫుడ్ అవసరం లేదు, మిల్క్ ఇవ్వండి చాలు అని చెప్తున్నారనమాట. సో అది నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్న విషయము. సో యూట్యూబ్లో చేసి మీరు పిల్లల మీద ప్రయోగాలు చేయొద్దు. 3 monthsకి పిల్లలు తినరు. సో డాక్టర్ చెప్తారు, మీరు 5th month తర్వాత వెళ్ళినప్పుడు కొంచెం స్లోగా వాటర్ ఇవ్వమని చెప్తారు, వాళ్ళు మీకు వీనింగ్ పెట్టమని చెప్తారు, సెర్లాక్ పెట్టమని చెప్తారు. సో అవన్నీ మీరు చేయండి. కానీ ఇంత స్పినాచ్లు, క్యారెట్స్లు, రకరకాల పప్పులు, నట్స్ అవన్నీ వేసి పౌడర్లు చేసి ఉగ్గులు తయారు చేయకండి. 1 grain at a time. సో అట్లా మీరు స్లోగా ఇంక్రీజ్ చేసుకొని 9 months తర్వాత అప్పుడు స్లోగా పప్పులు
ఇంట్రడ్యూస్ చేయండి, దాంట్లో ఒక పప్పు అట్లా ఇంట్రడ్యూస్ చేయండి. ఇంకా 1 ఇయర్కి వచ్చేసరికి నార్మల్గా పిల్లలు అవి ఇవి చేతితో తినడం నేర్చుకుంటారు, వాళ్ళు అవి ఇవి తినాలని అనుకుంటూ ఉంటారు. సో అట్లా అనమాట. సో ప్లీజ్ మీరు తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ చేసి మీరు చేయండి. థ్యాంక్ యూ సో మచ్.